హాయ్ అండి. నేను డాక్టర్ లక్ష్మీ నరసింహారెడ్డి, నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. సో, మనకి వర్షాలు స్టార్ట్ అయినాయి. దాంతో పాటు స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. పిల్లలు ఫ్రీక్వెంట్‌గా జ్వరాలు, దగ్గు, జలుబుతో ఇబ్బంది పడతా ఉంటారు మనకి ఈ మాన్సూన్ పీరియడ్స్‌లో. సో, ఇలాంటప్పుడు హెల్త్ టిప్స్ ఏంటి? రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, మనకి ఏ రోగమైనా కూడా మన ఎన్విరాన్మెంట్, మన బేసిక్ ఎక్సర్సైజ్, ఫుడ్ అండ్ వాటర్ వల్లనే వస్తది. సో, ఎన్విరాన్మెంట్ పరంగా అంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడతా ఉన్నాయి. సో, పిల్లలు వాటిలో ఆడుకోవాలని చూస్తారు. వాళ్ళని ఆపడం అనేది వాళ్ళ చైల్డ్‌హుడ్‌ని లాక్కోవడం లాంటిది. సో, వాళ్ళని వీలైనంతగా ఆడుకోనివ్వాలి. కాకపోతే ఈ రైన్స్‌లో తడిచిన తర్వాత వాళ్ళని నీట్‌గా శుభ్రంగా వాళ్ళని స్నానం చేయించి తడి బట్టలు వేయకుండా అలానే కంటిన్యూ చేయకుండా కొత్తగా ఉతికిన పొడి బట్టలు మాత్రమే వేయాలి. రెండోది, మనకు వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే గోడలన్నీ లీక్ అవుతా ఉంటాయి. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫంగస్ అనేది చేరడం వల్ల మనకు ఫ్రీక్వెంట్‌గా పిల్లలకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంటుంది. ఇల్లు దాని చుట్టూ ఉండే పరిసరాలు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. మూడోది, నీళ్ళు అనేవి చేరడం వల్ల ఇప్పుడు మనకు చిన్న కుప్పల్లో కానీ చిన్న చిన్న ప్లేసెస్‌లో నీళ్లు చేరడం వల్ల దోమలు అనేవి ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మనకు ఆల్రెడీ తెలుసు, దోమల వల్ల మనకు మలేరియా, డెంగీ ఇట్లాంటి రకరకాల వ్యాధులు, చికెన్ గున్యా లాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. సో, అలాంటి వాటిని దూరంగా పెట్టుకోవాలి అంటే చుట్టుపక్కల వాటర్ స్టోర్ అయిన ప్లేసెస్ అనేవి ఉండకూడదు. నాలుగోది, ఈ దోమలు కుడుతున్నాయి కదా, ఏం చేయాలి? మొత్తం బాడీ మొత్తం ఒడామాస్ లాంటివి వాడుతూ ఉంటారు. సో, అలాంటివి వాడకూడదు. సో, ఇంటిని మొత్తం మస్కిటో ప్రూఫింగ్ నెట్ వేసుకోవాలి. రెండోది, మనకు బెడ్రూమ్లో పిల్లలు మనము పడుకున్నప్పుడు మస్కిటో నెట్ అనేది ఇన్సెక్టిసైడ్ కోటెడ్ నెట్స్ వస్తాయి, అవి వాడాలి. మూడోది, లోడ్స్ లాంటివి వాడుకోవచ్చు. కాకపోతే పిల్లలకి అందకుండా పైకి ఉండేలాగా చూసుకోవాలి. అంతేగాని ఓడోమాస్ లాంటివి వాడుకోవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి.